ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 24, 25, 26 తేదీల్లో మీ జీవితంలో మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి అదృష్టాలు రాబోతున్నాయి, మీరు ఎలా నెంబర్ 1గా ఎదగబోతున్నారో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. సూర్య భగవానుని అనుగ్రహంతో మీ జీవితంలో నెంబర్ 1గా ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఒకరి కింద పని చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు దేంట్లో అయినా నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కార్యదక్షతను ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, గొప్ప స్థాయికి ఎదగాలి, జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈ సింహ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఎన్నో అవమానాలను కూడా వీరు పడుతూ ఉంటారు. నా అనుకున్న వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల కూడా వీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో ఈ సింహ రాశి వారు 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. పెద్దలను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను అయితే అమితంగా ప్రేమిస్తారు. వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వ్యక్తులు జాలి గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి దగ్గర కోసం ఎవరైనా సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో కొంతైనా సహాయం చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వ్యక్తులు సంఘంలో మంచి పేరు సంపాదించాలని అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీరికి కోపం అయితే అధికంగానే ఉంటారు. కొంతమంది వ్యక్తులు వీరిని కోపిష్ఠులుగా ముద్ర కూడా వేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే శత్రువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరి నుండి కొంతమంది అయితే దూరం అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి నవంబర్ 24, 25, 26 తేదీల్లో మీకు
మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యయనం మొదలు కాబోతుంది. ఈ సమయంలో మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. వృత్తిపరంగా ఎంతగానో అభివృద్ధిని మీరు సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని మంచి మార్పులు అయితే మీ జీవితంలోకి ఈ సమయంలో రాబోతున్నాయి. ఆర్థికంగా కూడా ఇది మీకు అద్భుతమైన సమయం, శుభప్రదమైన సమయం అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా రానున్న 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మీరు ఏ పని చేసినా దాని మీద ఫోకస్ పెట్టండి. ఆ పనిని మీరు ఖచ్చితంగా చేయండి. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయండి. దాంట్లో మీరు మంచి ఫలితాలను పొందుతారు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు, ఖచ్చితమైన వస్తాయి. ఈ సమయంలో వృత్తి అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో తాము కోరుకున్న ఫలితాల్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా మీ పదవిలో ఒక మంచి మార్పు కలుగుతుంది. దీనివల్ల మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థానాలకు అయితే మీరు చేరుకుంటారని చెప్పుకోవచ్చు. మీరు గతంలో ఏ పని కష్టమే మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కుతుంది. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో దానికి ఈ సమయంలో రెట్టింపు ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. మీరు ఉద్యోగం మారాలని లేదా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా వీసా లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు గొప్ప పునాదిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఈ సమయంలో అయితే ఏదో విధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అంటే ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం లేదా మీ మొండి బాకీలు వసూలు కావడం వల్ల మీ జీవితంలో చూడని ధనాన్ని చూస్తారు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, వృత్తి, వ్యాపారం, ఉద్యోగ ఏ రంగంలో ఉన్న అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు నమ్ముకున్న దైవం, మీ యొక్క కుల దైవం మీ వెంటే ఉంటుంది. మిమ్మల్ని ఈ సమయంలో ముందుకు నడిపిస్తుంది ఆ దైవం. మీ ఇష్ట దైవాన్ని, మీ కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ప్రతి సోమవారం రోజున అయితే మీరు శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయించుకోండి. అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 5 ప్రదక్షిణాలు చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో ఊహించని ఫలితాలు పొందుతారు. మీరైతే జీవితంలో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. ముందుగా మీరు కష్టపడండి, ఫోకస్ పెట్టండి, మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో అయితే విజయాలను చూస్తారు. మీరు కోరుకున్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి.